అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మేము మా అపార్ట్మెంట్ దగ్గర నుండి ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఈ రోజు అయితే గినక మేము మంచి రోజు అనేసి ఈ అంటే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ అయితే కనుక ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈరోజు అయితే బోర్ అయితే వేయిస్తున్నాం. అక్కడ బోర్ వేయించనీకే ఇంకా ఇక్కడ నుండి మజ్జలపాలెం నుండి మేము సుజాత నగర్కి వెళ్ళాము. సుజాత నగర్ నుండి మళ్ళీ కొద్దిగా ముందుకైతే కనుక మా ప్లేస్ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే ఇంకా మిఠాయి అయితే కొని తీసుకొని వస్తున్నారు, చూస్తున్నారు కదా. మా సైడ్ దగ్గరికి అయితే ఇప్పుడు బయలుదేరారు. మేమైతే ఆల్రెడీ వెళ్ళిపోయాము. మా వెనక మా పిల్లలు వస్తున్నారనమాట, బాబును పాప. మొత్తానికైతే ఇక్కడ మా సైడ్ దగ్గరికి దగ్గరలో వచ్చేసాము. చూస్తున్నారు కదా వైజాగ్ సిటీ ఎలా ఉందో. పెందుర్తి కొద్దిగా తర్వాత ఇది చాలా బాగుంటుంది వాతావరణం. ఇటు సైడు అంటే కొద్దిగా ఓపెన్ ప్లేస్లు బాగుంటుంది అనమాట. ఇంకా ట్రావెల్ చేస్తూ ఇంకా దగ్గరకు అలా వచ్చేస్తున్నారు. మేము ఇంకా ఆటో చెప్తున్నాం ఫాస్ట్గా వచ్చేయండి, ఇంకెందుకు ఇంత లేటు అనేసి. అయితే లేదు, బయలుదేరే లోపు కొద్ది లేట్ అయిపోయింది అని చెప్పారు. అయితే అప్పటికే బోర్ వేసి అతను అక్కడికి వచ్చేసి రెడీగా ఉండాడండి. అంతే, మేము వెళ్ళక ముందు అతనే రెడీగా ఉన్నారు. అతను మొత్తానికైతే ప్రాసెస్ అంతా చేసుకుని కూర్చున్నారు అతను. మేము వెళ్ళే లోపే ఇక్కడ మా ప్లేస్ అనేది ఉందండి. ఇక్కడైతే ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇండ్లు అనేది కడుతున్నారు. వాళ్ళ అతనైతే ఇంకా మొత్తానికి క్లోజ్ అంటే పూర్తి అయిపోయింది వాళ్ళ ఇండ్లు కట్టడం, దగ్గరగా అయిపోయింది. ఇంకా కొద్దిగా పని ఉంది వాళ్ళ ప్లేస్ అంటే వాళ్ళకి ఆనుకొని మా ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మొత్తానికి 4-5 మంది మనసుకి ఇంత అని కొనేసుకున్నారనమాట ప్లేసు. ఇదిగోండి, ఇదే రూటు. దగ్గరకు వచ్చేసాము, చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసాము. పక్కనే కొండలు ఎంత చక్కగా కనిపిస్తాయి అంటే అసలు అదొక వాతావరణం, అదొక అసలు చూస్తుంటేనే అక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది. అంటే దూరంగా ఇండ్లు, ఒక ఇంటికి అసలు ఏ మాత్రం కూడా అంటే దగ్గర ఉండి అంత తలనొప్పి లేకుండా దూరంగా ఉండి హౌస్ మాత్రం చాలా పెద్ద హౌస్లు. అంటే ఇంకా 3 ఫ్లోర్స్ అలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇండివిజువల్. మొత్తానికి అయితే ఇంకా బోర్ అయితే చూడండి, ఇక్కడ మనకు బోర్ వేసే బండి అయితే వచ్చింది. నేను వచ్చేసి ఇసుక మీద అయితే ఇంకా కూర్చున్నాను. అప్పుడు మా పిల్లలు రాకముందుకే నేను అరగంట ముందు వచ్చి కూర్చున్నాను ఇక్కడ. పిల్లలు అయితే పాపం ఇక్కడ కష్టపడుతున్నారు, చూస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఈ పిల్లలు ఏం పని చేస్తారబ్బా అనుకున్నాను. వావ్, చూస్తుంటే కనుక నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఇంకా మొత్తానికైతే ఇంకా ఇక్కడ ఈ పిల్లలు చేస్తున్నారు పని. నేను మా అబ్బాయిలకు చెప్తున్నాను, చూడరంట్రా కొద్దిగా వాళ్ళ వైపు, వాళ్ళు చూడు ఇంకా ఎలా కష్టపడుతున్నారో, అటు ఇటు ఎంత చక్కగా తిరుగుతున్నారో. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ కాళ్ళలో అయితే చెప్పులు కూడా లేవండి. నిజంగా నేనైతే చూస్తూ అలా ఉండిపోయాను. ఆ కష్టం విలువ వాళ్ళకే తెలుసు కానీ మనకైతే తెలియదు నిజంగా. ఎందుకంటే కనుక ఆ పిల్లలు ఆ చిన్న రాళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి అస్సలు ఏం అబ్జర్వ్ చేయడం లేదు. వాళ్ళు ఇలా పరిగెత్తుతారు, అలా పరిగెత్తుతారు. మా ఇంట్లో మా పిల్లలకైతే ఏదైనా పానర్ తీసుకురా అంటారా, లేకపోతే ఇంకా ఏదైనా అందుకోండ్రా అని చెప్తే ఇంకా 4 సార్లు మూలిగి ఎత్తుతారు ఏ వస్తువుకైనా కానీ సరే. ఈ పిల్లలైతే ఇంకా ఇలా పానర్ చూడండి, మీరు ఎన్ని కేజీలు ఉంటుందో నాకు తెలియదు కానీ సింపుల్గా స్పూన్ ఎత్తినట్టుగా ఎత్తేసారండి వీళ్ళు అయితే ఇంకా. ఈ పిల్లలు ఇద్దరు చూడండి, మరి చూస్తే ఇంకా బోన్స్ ఒకటే ఉన్నాయి వాళ్ళకు బాడీలో, అస్సలు కండ అనేదే లేదు. మొత్తానికైతే ఇంకా స్పూన్ ఎత్తినట్టుగా ఎత్తుతున్నారు. అది చూస్తే ఇంకా వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది తెలుసా. ఒక్కొక్క పానరు ఎంత వెయిట్ అంటే అసలు చెప్పలేము, అసలు అంతగా ఉన్నాయి. నేను వాళ్ళని పని చూసి అసలు నిజంగా ఆశ్చర్యమైపోయాను. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నారు ఈ పిల్లలు. ఇలా హెల్తీగా బాగున్నారు పిల్లలు అయితే ఇంకా చాలా చక్కగా. చూడండి పానర్ చూడండి, వాళ్ళ చేతిలో ఉండింది అదే అనమాట. పెద్ద పానర్, అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు చూడండి అసలు మీరు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇంకా అవి గుండు సూదులు అంటారు కదా, గుండు సూదులు ఎత్తుకొని వస్తారు చూడండి, అలాగే ఎత్తుకొని వచ్చాడు అబ్బాయి అయితే ఇంకా. ఆ బండిలో నుండి బోర్ వేసేటివి ఇవి ఉన్నాయి కదా, గుండు సూదులు తీస్తారు చూడండి, ఒకటి అలా తీసుకుని అలా మోసుకొని వచ్చాడు తెలుసా. ఈ అబ్బాయి పని చేయడం కూడా అలాగే చేశాడు. నేను అందుకనేసి చాలామంది వీక్గా ఉండేసి చిన్న పని చేయాలన్నా కానీ సరే ఏదో కొండెత్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారు కదా, అలా కాదండి. ఇలాంటి పిల్లల్ని చూస్తే కనుక నిజంగా మన ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం నేర్చుకోవాలా. నేను మా పిల్లల్ని కూడా తిడుతూ ఉంటాను, చూడండిరా అలా ఉండాలా పిల్లలు అంటే ఇంకా అంత యాక్టివ్గా ఉండాలా. ఎంత బరువు అండి ఇదైతే ఇంకా, ఎంత ఇనుము తెలుసా అసలు, అంత బరువు అంత వెయిట్ ఉండింది. వాళ్ళిద్దరే పిల్లలు పాపం మోసుకొని వచ్చారు. వాళ్ళు పని చేస్తుంటే నిజంగా నాకైతే జాలి అనిపించింది, చాలా జాలి అనిపించింది. ఒక పక్కన పెయిన్ కూడా ఉంది. అంటే ఇంకా ఎలాగంటే ఇంకా పాపం
ఇంత కష్టమా ఈ పిల్లలకు అన్నట్టుగా అనిపించింది. కాకపోతే ఇంకా బతకనికి ఏదో కష్టపడాల కదా, అందుకనేసి వీళ్ళకి ఈ రూట్ కరెక్ట్ అనిపించింది, ఈ పనికి వచ్చారో ఏమో అనుకున్నాను. చూడండి ఎక్కడము దిగడము చక 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 చక. అసలు మా ఇంట్లో మా పిల్లలు అయితే ఇంకా ఇంత యాక్టివ్ అయితే ఉంటారని నేను అన్నాను. ఎందుకంటే వీళ్ళు ఏదైనా కానీ చెప్తున్నాను కదా, వీళ్ళు కొద్దిగా కష్టపడే పిల్లలకు కొద్దిగా యాక్టివ్ ఎక్కువగా ఉంటుంది. పైనుండి వచ్చేసి ఎంత బరువైనా తేలిగ్గా భారం అనేది మోస్తారనమాట. నేనైతే కనుక కంటి రెప్ప అస్సలు కులుకేయకుండా అటు ఇటు తిప్పకుండా వాళ్ళ వైపే చూస్తున్నాను తెలుసా. పని అయ్యేంతవరకు స్టార్టింగ్ నుండి పని స్టార్ట్ మొదలు పెట్టినప్పటి నుండి ఇంకా పని అయిపోయేంత వరకు నేను ఆ ఇద్దరు పిల్లల వైపు నేను అబ్జర్వ్ చేస్తున్నాను తెలుసా. చూడండి ఎంత చకచకా పనులు అయితే చేసేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ మా ఆయన అయితే ఇంకా కొడుతున్నారు, కానీ నాకైతే ఇంకా పెద్దగా ఇష్టం ఉండదు కొబ్బరికాయలు అవి ఇవి కొట్టడము. ఏదో అతను అలాగా మా అమ్మాయి ఏదో బిల్డప్ ఇచ్చింది అక్కడికి వెళ్ళేసి కొట్టాలనేసి. ఆ కొబ్బరికాయ కాదు కదా, ఏది కూడా పగలలేదు, అసలు పగలలేదు. మళ్ళీ వాళ్ళ డాడీ చేతిలో నుండి లాగేసుకొని మళ్ళీ వాళ్ళ డాడీయే కొడతారు. తన చేతితో ఏ పని చేస్తే కనుక మాకు చాలా మంచిది అనేసి వాళ్ళ డాడీ ఒక నమ్మకం అనమాట. అందుకనేసి నేను వద్దు అంటే మేమేం పెద్దగా ఏం చేయలేదు రండి, అక్కడ పెద్ద పెద్ద పనులు అలా అవి ఇవి ఏం చేయలేదు. మా ఆయన కొద్దిగా పూర్వకాలం మనసి అనమాట, కొద్దిగా సెంటిమెంట్ అతనికి. నాకైతే ఇలాంటి సెంటిమెంట్లు నేను వదిలేశాను, నేను పూర్తిగా అంతే, అల్లా అల్లా. ఇప్పుడు బోర్ వేయడం అయితే ఇంకా పూర్తిగా అయితే అయిపోయిందండి. ఆ తర్వాత బోర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఆ పైపులు అయితే ఇంకా మళ్ళీ సపరేట్గా పైనుండి అయితే ఇంకా లోపలికి తోస్తున్నారు ఆ పిల్లలు. ఆ పైపులు ఎలా తోస్తారో అనేసి మేమందరం కూర్చొని అలా చూస్తూ ఉండిపోయినాము. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో దగ్గర ఉండేసి బోర్ వేస్తుంటే చూడడం ఇదే, వాళ్ళు ఎలా పని చేస్తున్నారని చూడడం కూడా ఇదే మొదలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాకు దగ్గర అంటే మా దగ్గర చుట్టాలన్నమాట. అంటే ఒక పక్క నుండి మా ఆయన గారి ఫ్రెండ్స్, ఒక పక్క నుండి వచ్చేసి మొత్తం ఒకే ఊరల్లం, ఒకే ఫ్యామిలీ లాగా ఉంటామన్నమాట. ఏ చిన్న పని చేసుకున్నా కానీ సరే ఒకరికొకరం నాలుగు చేతులు కలిస్తేనే కదా అందం అంటారు కదా, ఆ టైప్ అనమాట. వీళ్ళందరూ చిన్నది ఏదొచ్చినా కానీ సరే, బాధ వచ్చినా కానీ సరే, సంతోషం వచ్చినా కానీ సరే వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు ఎప్పుడు మా ఆయనతో. మేము అలాగే వాళ్ళతో అలాగే ఉంటాం అనమాట. వీళ్ళందరూ ఒకే ఊరళ్ళు, చాలా అంటే చాలా ప్రేమగా ఉంటారు ఒక దగ్గరే. ఆ అన్నయ్య ఇల్లు అని చెప్పాను కదా, అక్కడ కొద్దిగా మూల కనిపిస్తుంది చూడండి, మీకు యూట్యూబ్లో అయితే పూర్తి ఇల్లు కూడా కనిపిస్తుంది. అక్కడ అన్నయ్య కడుతున్నారనమాట. ఇక్కడ ఇంకా కూర్చున్నారు, ఒకరు మా బావగారు, ఒకరు మా అన్నయ్య గారు, ఇక్కడ ఇంకొక అన్నయ్య అనమాట. వీళ్ళందరూ ఒకే ఊరోళ్ళు అనమాట. మా బావ వల్ల ఊరోళ్ళు వీళ్ళందరూ, మా ఆయన వాళ్ళ ఊరే కొద్దిగా దూరము. అయితే కనుక ఇంక అందరం అక్కడే కొన్నాం కదా, అందరూ నలుగురు ఎదురు కలిసి అక్కడ ప్లేస్ కొన్నారు. ఒకరు అలాగా ఇంకా కట్టుకొని ఉందాం అనేసి, బాగుంటుంది కదా ఖాళీగా. అంటే కనుక మనకు కొద్దిగా టౌన్లో కన్నా కొద్దిగా ఊరు బయట అయితేనే బాగుంటుంది, హ్యాపీ లైఫ్ లాగా అనేసి ఇంకా వాళ్ళు ఇండ్లు అయితే కట్టుకున్నారు. మేమైతే ఇక్కడ ఇండ్లు కట్టడం లేదండి, ఇక్కడ మా అబ్బాయి బిజినెస్ చేయాలనేసి మా అబ్బాయి కోసం మేము ఇక్కడ ఇది అదేమంటారమ్మా, ఏం కట్టుతున్నాం మనము, బోర్ కాదు, మనం అన్నీకి ఏం కడుతున్నాం అక్కడ, షెడ్ అండి, షెడ్ అనేది కడుతున్నాం అనమాట. అందుకనేసి షెడ్ బాగా పెద్దగా ఉండాలి కదా, కొద్దిగా ఊరు బయట అయితేనే బాగా పెద్దగా ఉంటుంది అనేసి మా ఆయన ఈ ప్లేస్ మా ఆయనకు బాగా నచ్చింది. అందుకనేసి ఈ ప్లేస్లో అయితే కనుక షెడ్ కడదాం అనేసి మేము బోర్ ముందుగా అయితే కనుక మనకు బోర్ వాటర్ అనేది కంపల్సరీ ఉండాలంట షెడ్ ఉన్నా కానీ సరే. అందుకనేసి అక్కడ ఇండ్లు అయితే మేము కట్టడం లేదు, జస్ట్ షెడ్ ఒకటే వేసుకుంటున్నాము బావు బిజినెస్ కోసం అది కూడా. అందుకనేసి ఇక్కడ బోర్ అనేది తవ్వించడం అవ్వింది. తవ్వించిన వెంటనే మాకు వాటర్ కూడా చాలా చక్కగా పడిపోయిందండి, వాటర్ చాలా ఫాస్ట్గా పడిపోయింది. అస్సలు ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఏం పెద్దగా రాలేదు. అల్లా దయ వల్ల మాకు బాగానే వాటర్ పడింది. చాలా అంటే చాలా దువా చేశాను నేనైతే కనుక. అక్కడే కూర్చొని దువా చేస్తున్నాను. మొదలు స్టార్టింగ్ చేసిన వెంటనే అలా దువా చేస్తూనే ఉన్నాను. పైపులు చూస్తున్నారా, ఒకటి ఒకటి ఎలాగ లోపలికి వెళ్ళిపోతున్నాయో అలాగా ఎన్నో పైపులు తోస్తున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం లెక్క పెడుతున్నారు అనమాట. పెద్ద పెద్ద సైజు పైపులు అయితే